బ్యాక్ టు లైవ్ షో. ఇంకా ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉండగానే తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల వేడి, రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటు తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చి వెళ్లిన తర్వాత అది మరికొంత ఎక్కువైందా? పొత్తుల గురించి అప్పుడే పార్టీలో సీనియర్ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? ముఖ్యంగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుకు సిద్ధంగా ఉన్నట్లుగా వస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా అదే విధమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ టీఆర్ఎస్ కు చెక్ పెట్టడానికి ఎవరితో అయినా కలిసి పనిచేస్తాం, అవసరమైతే టీడీపీ కాంగ్రెస్ లు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయన్న సంకేతాలు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో కలిసి ప్రయాణం చేయాలని టీడీపీ అనుకుంటున్నా బీజేపీ నాయకులు కార్యకర్తలు మాత్రం ఆ రకంగా అనుకోవడం లేదా? అదే అమిత్ షా దగ్గర బీజేపీ కార్యకర్తలు కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉందా? ఈ అంశాలతో పాటు ఇక్కడ డీలిమిటేషన్, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సీట్ల పెంపు సంఖ్య వల్ల బీజేపీకి వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ, అధికార పార్టీలకు లాభం చేసే పరిస్థితి ఎందుకు తీసుకురావాలని ఇక్కడ నాయకులు అటు అధిష్టానానికి రిపోర్ట్ ఇవ్వడం వల్ల పెంపు ఉంటుందా లేదా అనేది కూడా కొంత సందిగ్ధంలో పడిన పరిస్థితి. ఈ అంశాల మీద వాళ్ళ విషయంలో మనం మాట్లాడదాం. మనతో పాటు రావులపాటి సీతారామారావు గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. బద్దం బాలరెడ్డి గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు జి శ్రీనివాస్ గౌడ్ గారు, మహబూబాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు జాయిన్ అవుతున్నారు. ఇలా స్టూడియో 2 నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు పేట రమేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. రమేష్ గారు, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. అసలు కాంగ్రెస్ ని ఏ రకంగా దేశం నుంచి బయటికి పంపించాలనేది బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మరి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీతో రాజకీయాల కోసం, ఎన్నికల కోసం కలవడానికి సిద్ధంగా ఉందా కాంగ్రెస్ పార్టీ? కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు దానికి సంకేతమా? దేశం మునిగిపోతుందనే భయభ్రాంతులతో ఉన్నప్పుడు పార్టీల పొత్తులు ఇంపార్టెంట్ కాదండి. ఈరోజు మీరు గ్రహించాల్సిన అవసరం ఉన్నది, మోడీ ప్రభుత్వంలో కూడా మోడీ ప్రభుత్వం కూడా వదిలే దాని గురించి మాట్లాడదాం. నేను అడిగింది ఎన్నికల పొత్తు 2 ఏళ్ల ముందే ఎందుకు రాజకీయ వాతావరణం వేడెక్కింది? కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో కలవడానికి సిద్ధంగా ఉందా? అది మన టాపిక్. కలవడానికి, పొత్తు కలవడానికి ఇది సమయం కాదు. కానీ ఒక సందర్భంలో దేశ ఆర్థిక క్షీణ పరిస్థితుల్లో అప్పుడు చంద్రశేఖర్ ప్రభుత్వం లాగా ఈరోజు ఈ రాష్ట్రం కూడా 145 కోట్ల అప్పులో ఊబిలో చేరిపోయిన పరిస్థితుల్లో మన కాగ్ రిపోర్ట్లో పూర్తి స్థాయిలో బట్టబయలు చేసింది ఏంటంటే, ముఖ్యమైనది ఏంటంటే మిగులు బడ్జెట్ చూపెట్టింది. అప్పులు తీసుకున్నది కూడా మిగులు బడ్జెట్లో చూపెట్టి మిగులు బడ్జెట్ అని చూపెట్టడం ఎంత దురదృష్టకరమైన. అసలు ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా వీరు చేసిన వాగ్దానాలు పక్కన పెట్టండి, ఒక్కడు కూడా చేయలేదు. కాంగ్రెస్ టీడీపీల కలయికకి ఏమిటి సంబంధం? నేను అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఎంతో కోరి తెచ్చుకున్నాం. తెలంగాణ అభివృద్ధి జరగాలని, తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి స్వాతంత్రం ఈ దేశానికి వచ్చినా ఇక్కడ రాని పరిస్థితుల్లో ఎంతో కష్టపడి అప్పుడు ఆ రోజు నైజాం విముక్తి తీసుకొచ్చి తెలంగాణ తెస్తే ఇప్పుడు ఈ కుటుంబ పాలనతోటి విసిగి వేసాగిపోతున్నారు. ఏ రైతులను కాపాడిండ్రు, ఏ ఆరోగ్య కాపాడుతున్నారు? అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో సిచ్యుయేషన్ ని మీకు అనుకూలంగా మలుచుకోవడానికి, అధికారంలోకి రావడానికి, మా కోసం చెక్ పెట్టడానికి టీడీపీతో కలుద్దాం అనుకుంటున్నారు. కలుస్తామని నిర్ధారణ లేదు. కానీ అటువంటి పరిస్థితి వస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అన్ని పార్టీలను కూడా దగ్గర తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ కు ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ నేతృత్వం లోపల ఆయన ఒక్కడే నిజాయితీ పరుడు, అబద్ధాలు ఆడిన ఆయుష్ తక్కువ. ఇక్కడ అబద్ధాలు ఆడే రాజకీయ నాయకులు ఎక్కున్నారు ఈ టిఆర్ఎస్ పార్టీలో. అవసరమైతే టిఆర్ఎస్ చెక్ పెట్టడానికి, మీరు టీడీపీతో కలవడానికి అభ్యంతరం అయితే లేదు. చెక్ పెట్టడానికి కాదు, ప్రజలను కాపాడుకుంటానికి, తెలంగాణ అభివృద్ధి మీకు అనుకూలమైన విషయం కదా అది. రైట్. సీతారామారావు గారు, ఎంతవరకు అవకాశం ఉంది? తెలుగుదేశం అనేది దాని పుట్టుక ఏ రకంగా వచ్చిందో మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూనే రాజకీయాలు చేస్తుంది. సో వాళ్ళు 35-36 ఏళ్ల పండగ చేసుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో కలుస్తుంది రాజకీయ అవసరాల కోసమో లేకపోతే అధికారం కోసమో అనే వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి ఆలోచనలండి. యాక్చువల్గా మొన్న జరిగినటువంటి మినీ మహానాడులో మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పొత్తుల ప్రసక్తిని గురించి ఇప్పుడు మనం మాట్లాడేటువంటి అవసరమో అవకాశం లేదు అని స్పష్టపరిచారు.
అట్లాంటి పరిస్థితుల్లో ఏదో ఎవరో ఒక నాయకుడు అన్నారనేటువంటి విషయాన్ని కానీ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇక్కడ ఆయన ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో అట్లా ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ తో కూడా కలిసి పనిచేయడానికి ఇబ్బంది లేదు అన్నమాట చెప్పిన మాట వాస్తవం కదా. అక్కడ స్పెసిఫిక్ ఇష్యూ మీద ఇక్కడ జరిగినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీద ఇష్యూ బేస్డ్గా ఏదన్నా అవసరం ఉన్నప్పుడు దాని మీద మేము వాళ్లకు సపోర్ట్ లాంటిది ఇవ్వటం జరిగింది. ఇష్యూ బేస్డ్ మొన్న ఏదో జరిగింది అనుకోండి దాని మీద. అంతేగాని యాక్చువల్గా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ వచ్చి బ్రహ్మాండంగా కాంగ్రెస్ తోటి కలుస్తుంది అనేటువంటిది ఈ సమయంలో అనుకోవటం అనేది కేవలం ఊహాజనితమైన. జైపాల్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు? అది జైపాల్ రెడ్డి గారి గురించి అక్కడనే కాంగ్రెస్ లోనే మళ్ళీ ఖండించడం జరిగింది. జైపాల్ రెడ్డి గారు ఎవరు ఆయన మాట్లాడటానికి అనేటువంటిది కూడా మీరు చూసే ఉండవచ్చు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదో నాయకులు చెప్పినంత మాత్రం కాదు. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అఫీషియల్ పాలసీ అనేది ఏమిటి అనేది స్పష్టత రానంత వరకు మనం ఊరికేదో సరదా కబుర్లు చెప్పుకోవడానికి ఈ విధంగా మనం చర్చలు చేసుకోవడానికి పనికొస్తుంది. కానీ అంతవరకు యాక్చువల్గా ఈ విషయాలన్నీ కేంద్ర మాజీ మంత్రి స్థాయి జైపాల్ రెడ్డి స్థాయి తెలియదు కాదు. ఆయన ఒక ప్రపోజల్ లాంటిది పెట్టి మాట్లాడారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీని నడిపిస్తున్న ఆయన స్థాయిలో ఋషి గారు నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ చెప్పాల్సింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు. ఇక్కడ వీరికి చెప్పాల్సింది అంటే సోనియా గాంధీ గారు కానీ లేకపోతే అక్కడ కానీ. అంతేగాని ఎవరో ఒకళ్ళు చెప్పినంత మాత్రాన ఆ ఇష్యూస్ను బట్టి అక్కడ పరిస్థితులను బట్టి లోకల్ ఇష్యూస్ను బట్టి క్షణికావేశంలో కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి పరిస్థితుల్లో ఏదో ఒక దీన్ని తీసుకొని మనం దాన్ని బేస్ చేసుకొని ఓ పెద్ద బ్రహ్మాండమైన తెలంగాణ ద్రోహులైన తెలుగుదేశంతో కలిస్తే కాంగ్రెస్ ను కూడా అదే రాట కడతారు, మన ఎత్తున పాలు పోసినట్టే అవుతుంది, మీరిద్దరు కలిస్తే బానే ఉంటుంది. గమ్మది ఏంటంటే ఎవరికి సంబంధించిన అంటే ఏ విధంగా బలోపేతం కావాలనేటువంటి దృక్పథంతో ప్రతి పార్టీ తనకున్న అంచనాల మేరకు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. దాన్ని మనం పరిగణలోకి తీసుకొని దాన్ని చేయాలి. ఇవాళ యాక్చువల్గా ఎప్పుడు ఇవన్నీ ఇష్యూస్ అన్ని మాట్లాడాలంటే ఎలక్షన్స్ ముందర. ఎలక్షన్స్ చాలా ముందే ఎందుకు ఎన్నికల గురించి ఏంటంటే ఎట్లా ఉందంటే ఇక్కడ మొన్న వచ్చారు అమిత్ షా గారు వచ్చారు. అమిత్ షా గారు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చారు అనేది సహజంగా మీడియాలోనే ఉంది. తెలంగాణ తిరిగారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినప్పటికీ ఆయన అందులో తప్పే ఉందండి. నా పార్టీని నేను బలోపేతం చేసుకోవడానికి వచ్చానని చెప్పారు. అదేవిధంగా ప్రతి పార్టీ ఇక్కడ ఉన్న మేము 4 పార్టీలను మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ప్రతి పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాకున్న అవకాశాలను మేము చూస్తాం. అంత మాత్రాన సిద్ధాంతాలను వదిలిపెట్టి భావ వైరుధ్యంతో ఉన్నటువంటి పార్టీలతోటి కలుస్తాం అనేటువంటిది కేవలం ఒక ఆలోచన మాత్రమే. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు తీసుకోవాలంటే నిజంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చినప్పుడే దాని మీద చర్చ పెట్టాలి. సురేష్ గారు, ఇవి స్పష్టమైన సంకేతాలా లేకపోతే వారన్నట్టు ఊరికే నాయకులు కాలక్షేపం కోసం మాట్లాడుతున్న మాటలు? ఒక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఎంపీ గారు కేసీఆర్ నాని గారు అయితేనేమి వాళ్ళు పదే చెప్పిన వ్యాఖ్యలను మనం జాగ్రత్తగా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ తోటి పొత్తు వలన మాకు నష్టం జరిగింది, కొన్ని లక్షల ఓట్లు మేము కోల్పోవడం జరిగిందని చెప్పి విజయవాడ ఎంపీ గారు అంటారు. అట్లాగే మేము దానివల్ల మేము నష్టపోయామని చెప్పి ఇంకొకరు అంటారు. ఇటుపక్క వచ్చినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో మేము పొత్తు పెట్టుకోవడానికి అవకాశం మాకు ఇబ్బంది ఏం లేదన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాది ఊహాజనితమని అనుకోవాలి? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2 నాలుకల ధోరణి అయితేనేమి లేకపోతే 2 కళ్ళ సిద్ధాంతం అయితేనేమి తెలంగాణలో అయితేనేమి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఇది మొదటిసారిగా వాళ్ళు అమలుపరచడం. ఇది వరకు నుంచి మనం ముందు నుంచి చూస్తా ఉన్నాం. పార్టీ ఫిరాయింపులు అయితేనేమి లేకపోతే ఈ రాష్ట్ర విభజన అయితేనేమి ఇప్పుడు ఈ పొత్తులు అయితేనేమి ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో కాంగ్రెస్ పార్టీని దుమ్మెచ్చిపోస్తుంది. కాంగ్రెస్ పార్టీ కారణం రాష్ట్ర విభజన అంటారు. తెలంగాణకి వెళ్ళినప్పుడేమో మేము లెటర్ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చింది కాబట్టి అని తెలంగాణ ఆవిర్భావానికి మేమే కారణం అని చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఈ ఆలోచన విధానం కేవలం అవకాశవాదానికి దారితీసే పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటప్పుడు వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా బీజేపీ తోటి మేము నష్టపోయామనే ఒక ఆలోచన పదే వస్తుండడం వల్ల వాళ్ళ నాయకులు ఏదైనా చెప్పిండొచ్చు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు పార్టీలో కూడా అటువంటి భావన ఉంది. అటు బీజేపీలో ఉన్న నాయకులకి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి కూడా కలిసి ప్రయాణం చేయాలని లేదంటారు. 100% నిన్న అమిత్ షా గారి మీటింగ్ లో మనం చూస్తే లీవ్ టీడీపీ సేవ్ బీజేపీ
We want అని ఆయన BJP. నినాదాలతో We want మొత్తం BJP క్యాడర్ CM. మొత్తం బీజేపీ క్యాడర్ We మొత్తం want BJP CM. మనం తెలుగుదేశాన్ని వదిలేద్దాం, మన బీజేపీని బలోపేతం చేద్దామని పదే పదే ఆ కార్యకర్తలు అయితే ఎవరైతే అయ్యుండొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో అయ్యుండొచ్చు. చెప్పడం మనం చూసాం. అయ్యుండదు సురేష్ గారు, కానీ దాని అర్థం కాంగ్రెస్ తో కలుస్తామని కాదు కదా. కాంగ్రెస్ అది అవకాశవాదం అవుతుంది. అదే నేను చెప్తా ఉన్నాను. ఈ రెండు నాలుకల ధోరణి అయితేనేమి, రెండు కళ్ళ సిద్ధాంతం అయితేనేమి, ఇది ఖచ్చితంగా అవకాశవాదం. మీరు అన్నట్టు వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మరి పదే పదే తెలుగు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు బలిపశం చేసి కాంగ్రెస్ పార్టీ వల్లనే రాష్ట్ర విభజన జరిగింది, కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం, కాంగ్రెస్ పార్టీ స్కాములమయం అని చెప్పిన వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏ విధంగా పొత్తు కొడుతుంది? దీని మీద వైఎస్ఆర్సీపీకి మరికొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉందా? ఒకవేళ ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వస్తే వైసీపీ ఆ గ్యాప్ ఫిల్ చేయాలన్న ఆలోచన ఉందా? పొత్తుల గురించి మాట్లాడడం చాలా చాలా తొందరపాటు అవుతుంది. కానీ ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. మొన్న జరిగిన మన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి తోటి కలిసిన నేపథ్యంలో ఏ విధంగా వీళ్ళు అభద్రతా భావానికి గురైంది మనం చూస్తా ఉన్నాం. పదే పదే ఎందుకు కలిసి వచ్చారు, ఎందుకు ఇచ్చారని బీజేపీ నాయకులు అడగడం జరిగింది. దానికి వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజు బీజేపీ కాడర్లు అయితేనేమి, వాళ్ళ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకుల మధ్య అయితేనేమి పదే పదే వాళ్ళు చెప్పడం జరిగింది. కేవలం మిత్రధర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న అవినీతి పరిపాలన అయితేనేమి, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అనైతికంగా ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు పదే పదే రాష్ట్ర నాయకులు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేసే పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈ పొత్తు ఏ విధంగా ఉంటుందని రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ని ఎదుర్కోవడానికి ఎవరితో అయినా కలవడానికి సిద్ధంగా ఉన్నాం. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీలైనా సరే టీఆర్ఎస్ ని కొట్టాలంటే కలిసి పనిచేస్తే తప్పే ఉంది. ఒకటి పరిస్థితి ఉందా? ఎలక్షన్స్ ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. 2 సంవత్సరాల వరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లా పరిష్కారం చేయాలి, ఎట్లా ఈ పేదరికాన్ని నిర్మూలించాలి, ఏమేం చేస్తే బాగుపడుతుంది రాష్ట్రం దేశం అనే దాని మీద దృష్టి పెడితే బాగుండేది. ఇప్పుడు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఈరోజు 2 సంవత్సరాల తర్వాత ఉన్న ఎలక్షన్ మీద దృష్టి పెట్టినట్లయితే ఇంకా ఎక్కడ పోతుంది పరిపాలన, ఎక్కడ పోతుంది, ఇట్లా ప్రజలు ఎక్కడ తీసుకుపోయిన వాళ్ళం అవుతాం. ఈరోజు జాతీయ నాయకుడు, నేను జాతీయ నాయకుని జాతీయవాదిని అని చెప్పుకున్నటువంటి జైపాల్ రెడ్డి గారు, ఆయన పెద్ద మనిషి. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ అంటే దేశ స్థాయిలో కూడా ఇద్దరికి వ్యతిరేకం ఎప్పుడైనా కానీ. ఒకసారి ఎన్డీఏ ఉంటే ఒక యూపీ ఉంటుంది, వాళ్ళిద్దరూ డి అంటే డి ఉంటారు అన్నప్పుడు భారతీయ జనతా పార్టీతో వైరుధ్యం అంట, బీజేపీతో పొత్తు పెట్టుకొని కేంద్రంలో అన్ని పదవులు అనుభవిస్తూ మంత్రి పదవులు ఉండి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దగ్గర కావాలంట. అసలు ఇది ఎక్కడైనా నైతిక విలువలు ఉన్నాయి? అసలు ఎక్కడైనా ప్రజలైనా దాన్ని హర్షిస్తారా మాట్లాడితే? అంటే టీడీపీ బీజేపీ కలిసి అధికారంలో ఉన్నారు కేంద్రంలో కూడా, రాష్ట్రంలో కూడా. అక్కడ బీజేపీతోనేమో వైరుధ్యం చేస్తారంట, కానీ టీడీపీతో దోస్తాను కలుపుతారంట. అంటే ఇలా ఉద్దేశం ఏంది? అంటే కేవలం తెలంగాణ ఒకటే ఉద్దేశమా? తెలంగాణ ఈ ప్రభుత్వాన్ని కూల్చేయాలి, ఈ ప్రభుత్వాన్ని తీసేసి అధికారం తీసుకోవాలి అంటే ఒక కేవలం తెలంగాణ దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా మొత్తం నాశనం చేస్తారా? ఇప్పుడు ఆయన తెలంగాణ లీడర్ కాదు, జాతీయ స్థాయి దేశవ్యాప్తంగా హరీష్ రావు గారు వెల్కమ్ చేశారుగా, మా నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది, మీరు కలవండి అయ్యా తొందరగా, మీరు ద్రోహులతో కలిస్తే మిమ్మల్ని కూడా ద్రోహులుగా చూస్తారు. నా దృష్టిలో అయితే వాళ్ళు ఎప్పుడో కలిసి ఉన్నారు, ప్రతి దగ్గర కూడా మాకు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి ప్రతి ఎలక్షన్ బహిరంగంగా ఒకవేళ బహిరంగంగా కలుసుకోకపోయినా అలయన్స్ పెట్టుకోకపోయినా ఇంటర్నల్ గా మాత్రం అందరూ కలిసి మా టీఆర్ఎస్ పార్టీని ఢీకొనడానికి చిన్న అచ్చంపేటలో మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మేము ఒక్కరు ఒకవైపు ఉంటే మొత్తం పార్టీలో ఒకవైపు ఉన్నారు, అయినా ఒక్క సీటు కూడా రాలేదు, 90% డిపాజిట్ కూడా రాలేదు. అట్లా కలగడం వల్ల ప్రజలు కూడా హర్షించారు. ఏ పార్టీ వాస్తవంగా ఏ పార్టీ ఆ ఒక్క పార్టీగా వాళ్ళ మనోభావాలకు వాళ్ళ కార్యకర్తలు కూడా ఉంటారు. మాకు అందరు కలిసి మొత్తం అన్ని పార్టీలు కలిసినా కూడా మాకేం భయం లేదు. కానీ నేను ఒక పార్టీగా అని చెప్పడం కాకుండా ఒక జాతీయ పార్టీ అయిన తర్వాత ఒక సిద్ధాంతాలు ఉండాలి. ఆ కార్యకర్తలు ఉంటారు, పాపం దాన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఉంటారు. ఎవరో ఒకరు అవకాశవాదానికి పార్టీని తప్పుదో పట్టిస్తే అంత అయోమవుతుంది. ఇవాళ అధికారం రాకపోవచ్చు, ఇంకోసారి రావచ్చు, అవకాశాన్ని వేచి చూడాలి. కానీ ఇప్పుడే అవకాశం రావాలి, ఇప్పుడు అవకాశం రావడానికి ఏం చేయాలి? ఇన్స్టెంట్ మెథడ్లో పోయి మొత్తం అన్ని కలిపేద్దాం, చేద్దాం, వీళ్ళని కలుసుకుందాం, వాళ్ళని కలుద్దాం అంటే వాళ్ళు ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీని ఢీకొనే పరిస్థితి ఏమి ఉండదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఉండదు, టీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. వాళ్ళు ఎవరితో కలిస్తే ఇంకా లాభమే మాకు. వాళ్ళు ఎవరు ఏ పార్టీతో కలిసినా అనైతికమైనటువంటి కలయిక అది, ఇక్కడ ఎవరు హర్షించరు.
నువ్వు ఇంకో పార్టీతో కలిసిందంటే బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసిందంటే దానికి అర్థం ఉంది. Okay. అరే వాళ్ళు ఆల్రెడీ కలిసే ఉన్నారు, ఇంకా బలంగా ఇక్కడ కూడా కలుస్తున్నంటే కానీ సంబంధాల మీద కొంత సంబంధం అపవిత్రమైనటువంటి కలయిక బీజేపీతో కొట్లాడతారంట, బీజేపీకి మద్దతు ఇచ్చిన పార్టీతో కలుస్తారంట, వాళ్ళు వీళ్ళు కలిసి మాకు పోటీ వస్తారంట. శ్రీనివాస్ గౌడ్ రాజకీయాల్లో పొత్తులకు అపవిత్రమే ఉంది. అంటే పొత్తుల కంటే అంటే పొత్తుల కంటే ఇప్పుడు నువ్వు ఒక పార్టీని ఢీకొంటున్నావు, దేశవ్యాప్తంగా బీజేపీని తిడుతున్నావు, బీజేపీని దింపాలి, బీజేపీ అవినీతి చేసింది, బీజేపీ ఏం చేయలేదు, మొత్తం కుంభకోణాలు చేసిందని బీజేపీని తిడతావు. బీజేపీ అలయన్స్లో ఉండి కేంద్రంలో మంత్రి పదవి, రాష్ట్రంలో మంత్రి పదవి చేస్తూ ఇద్దరు సంబంధాలు మంచిగా చేసుకున్నప్పుడు కేంద్రంలో జరుగుతున్న అవినీతికి కానీ దేశ అభివృద్ధికి కానీ అన్నిటికి కానీ ఆ పార్టీలో ఉన్న మంత్రికి సంబంధం ఉంటుందా ఉండదా? అంటే కేవలం ఏ ఉద్దేశంతో ఏం విలువలుగా కాపాడుకోవడానికి చేసినది ఒక్కసారి దాన్ని చెప్పండి. అంటే వాళ్ళు ఇద్దరు కలయిక ఉన్నప్పుడు టీడీపీ ఏం చేసిందని పొత్తు పెట్టుకుంటారు, బీజేపీ ఏం చేయలేదు వద్దంటారు. ఊరికి అందరు కలవండి, బీజేపీ టీడీపీ మూడు కలుస్తున్నామంటేనే ఒక అర్థం ఉంది. బీజేపీతో కూడా కలుస్తాం మేము, బీజేపీ టీడీపీ కాంగ్రెస్ ముగ్గురం కలిసి మేము ముగ్గురం కలిసి పోటీ చేస్తామంటే దానికి అర్థం ఉంది. కానీ అర్థం లేని ప్రాంతీయ పార్టీ మీద యుద్ధం చేస్తాయి. బాలరెడ్డి గారు, ఎందుకు ఈ పొత్తుల చర్చ, అసలు కాంగ్రెస్ టీడీపీల పొత్తు గురించి చర్చ రావడం, జైపాల్ రెడ్డి గారి స్థాయి నాయకులు వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూస్తుంది బీజేపీ? అసలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము వైఫల్యం చెందుతుంది కాబట్టి, ప్రజలకు దూరం అవుతుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎవరో ఒక మరి దోస్తీ చేయవలసిన అంటే కలయిక చేయవలసినటువంటి అవసరం ఉందని వాళ్ళ భావన. వాళ్ళకున్న పార్టీకి వాళ్ళ సిద్ధాంతానికి మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ప్రకటనలు ఉన్నాయో ఆ ప్రకటన విషయంలో జైపాల్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించినప్పటికీ కూడా ఆయన ఒక సీనియర్ నాయకుడు. అంటే టీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా అయినా ఓడించాలనేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, అది ఒప్పుకుంటాం. అది వ్యక్తిగతం కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా మాట్లాడుతుండొచ్చు. రెండో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్న సందర్భాల్లో మేము టీఆర్ఎస్ను ఓడించడానికి మేము కాంగ్రెస్తోనైనా కలిసి మేము పోరాటం చేస్తామని ఇది స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడు జైపాల్ రెడ్డి ఎంత స్పష్టంగా చెప్తుండో రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్తాడు. కానీ అక్కడ జైపాల్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీగా అది జాతీయ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సరే తెలుగుదేశం జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మరి రేపే తెలంగాణ మరి తెలుగుదేశం పార్టీగా ఆవిర్భవించడానికి ప్రయత్నం చేస్తుండో ఏమో మనం చెప్పలేం. అంటే ఆ ఆలోచన ఉండొచ్చు రేవంత్ రెడ్డికి. అయితే జాతీయ పార్టీకి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి రేపు మహానాడులో ఏం నిర్ణయం తీసుకుంటాడనే దానికి కట్టుబడి ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా కాంగ్రెస్తో కలవాలంటే కొత్త పార్టీ పెట్టవలసి వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మరి వేరే అయిపోతుంది. అయితే రెండో విషయం నేను ఇక్కడ చెప్తున్నా, రెండో విషయం ఏంటంటే ఇప్పుడు అమిత్ షా గారు వచ్చినంత మాత్రాన అసలు ఎలక్షన్స్ పొత్తులు విషయంలో కొత్తగా లేపుతున్నారు కాబట్టి నేను ఒకటి విషయం చెప్పదలుచుకున్నా. మా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదిన శతాబ్ది ఉత్సవాల్లో విస్తారక్ యోజన అనేది మేము గ్రామ స్థాయి దాకా కార్యకర్త దాకా తీసుకుపోయేటువంటి కార్యక్రమం. మేము తెలంగాణలో మా పార్టీని బలోపేతం చేసుకుని తెలంగాణలో మా పార్టీని బలోపేతం చేసి బూత్ స్థాయి వరకు మేము అధికారంలోకి వస్తామనే నమ్మకం మాకున్నది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ హరీష్ రావు గారు ఏం మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. ఆయన అధికార నియంతగా మాట్లాడితే సహిస్తారా ప్రజలు? నిన్న మీరే అంటున్నారు ఇప్పటిదాకా తెలంగాణ ద్రోవులు అన్నారు. తెలుగుదేశం తెలంగాణ ద్రోవులా అండి? మరి తెలంగాణ ద్రోవులు అయితే 12 మందిని ఎందుకు మీ పార్టీలో చేర్చుకున్నారు? తెలంగాణ మరి పార్టీ నుంచి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నుకున్న తర్వాత తెలంగాణ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు? అంటే మీ ప్రభుత్వంలో అధికారులు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో తెగదెంపులు చేసుకుందామని పలువురు సలహా ఇచ్చారు. బీజేపీ నాయకులు ఇచ్చిన మాట వాస్తవమే. చేసుకుంటామో లేదో నేను మీడియాకి ఎందుకు చెప్పాలన్నారు అమిత్ షా గారు. మీడియాకి చెప్పక్కర్లేదు, కానీ చేసుకుంటారా ఉంటారో క్లారిటీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ క్లారిటీ బీజేపీ తెలంగాణ మాత్రం మేము ఒంటరిగా పోటీ చేస్తామనేది మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మేము టీడీపీతో కలుస్తామని చెప్తలేము. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మా జాతీయ నాయకత్వం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ తెలుగుదేశంతో పొత్తులు ఉంటున్నాయి అనేది చెప్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నాం, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము కలిసి పోరాటం చేస్తాం. అయితే అక్కడ నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అమిత్ షా వచ్చిన సందర్భంలో మేము తెలుగుదేశం విడిపోతాము, తెలుగుదేశం ఉంటే మేము బతకలేము, మా పార్టీ పెరగలేదు కాబట్టి మేము
సపరేట్ గా పోటీ చేస్తామనే ఇప్పుడు పద్ధతిలో ఒక్కొక్క మాట్లాడడం అన్న అంటే వాళ్ళు చెప్పారు, అక్కడ మాట్లాడడం జరుగుతుంది. కార్యకర్తలు మాట్లాడుతున్నారు, కార్యకర్తలు నాయకులకు ఒక అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయం కూడా జాతీయ అధ్యక్షుడు అభిప్రాయం చాలా చెప్పాల్సి- స్ట్రాంగ్ గా ఉంది. అది అరే ఎంత ఉందని స్ట్రాంగ్ గా ఉందో ఇప్పుడు సపోజ్ ఇవాళ- చేయాలి. ఇవాళ ఒక్క రోజులో కాదు కదా, అన్న ఋషి గారు. మాట్లాడిన దానిలో లేదు, అభిప్రాయం ఒక్క రోజులో వచ్చింది కాదు, సంవత్సరాల నుంచి. అంటే ఈ ప్రభుత్వం తెలంగాణ కూడా వాళ్ళు పదే పదే విమర్శలు చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ భాగస్వాములు ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఏర్పడ్డప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం okay, కూడా good point. మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. ఆయన అన్న చెప్పింది వాస్తవం కరెక్ట్. మొదటి నుంచి ఇక్కడ ఏ వ్యతిరేకిస్తున్నారు. పార్టీ లేదు కనుక ఎవరితో పెట్టుకున్నా నష్టం. తెలంగాణలో ఖచ్చితంగా వాళ్ళు ఒంటరిగా నిలబడితే వాళ్ళకి ఇంత లాభం అనేది అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా ఉంది. అంటే వాళ్ళు అప్పటి వరకు ఆలోచన చేస్తారు, అది బలంగా ఉందా ఇది బలంగా ఉందా, ఆ సర్వే చూసుకొని అప్పుడు ఇప్పుడు బ్యాలెన్స్ పెడతాడు. ఇప్పుడే టీడీపీ అన్నారు అనుకోండి, వైఎస్ఆర్సీపీ బలపడితే భవిష్యత్తులో మరి మనం నష్టపోతాం. మనం నష్టపోకుండా ఒంటరిగా అని చెప్పాలి. రేపు ఒకవేళ టీడీపీ బలంగా ఉందంటే ఆయనతో పెట్టుకుందాం, లేదు వైఎస్ఆర్సీపీ సర్వే రిపోర్ట్లు అవన్నీ వచ్చింది అనుకో, అప్పుడు ఇట్లా పెట్టుకుందాం. లేదనుకుంటే న్యూట్రల్ గా ఉండి ఎవరు గెలిస్తే మాకు మద్దతు తెలపాలని చెప్తాం అనేటువంటి అవకాశాల కోసం ఎడ్జించుకుందా బీజేపీ ఏపీలో? ఋషి గారు, ఒక విషయం మనం ఇక్కడ స్పష్టపరచాలి. జనరల్గా ప్రతి పార్టీ బలోపేతం కావాలి అనేటువంటి దాంట్లో ఎక్కడ సందేహం లేదు. ప్రయత్నం చేసుకుంటారు. అండ్ ఎలక్షన్స్ లో గెలిస్తేనే గానీ, అధికారంలోకి వస్తేనే గానీ ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. కానీ ఇక్కడ ఎత్తుగడలు ఉంటాయి. అంటే పార్టీ పరంగా ఉన్నటువంటి ఎత్తుగడలను ఎవరు నిర్ణయించాలి? అది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆ నాయకుడు ఎవరైతే ఉంటారో పార్టీ నాయకుడు. మేమంతా ఇక్కడ కూర్చొని ఇది మాట్లాడినప్పటికీ, దాన్ని హేతుబద్ధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది అల్టిమేట్గా ఉంటుందా లేదా అనేది. ఇప్పుడు మాట వరుసకు అవకాశవాదం అన్నారు. అవకాశం మీరు అడిగిన దానికి నేను స్ట్రైట్గా చెప్తున్నాను జవాబు, అందుట్లో ఎక్కడ వెనకబోవట్లేదు. కానీ అనేక రకాల సమస్యలు తీసుకువచ్చి వైఎస్ఆర్సీపీ వారు ఏదో చెప్పి మళ్ళీ మీరు అడిగినప్పుడు స్పష్టంగా ఏమిటి అన్నప్పుడు దానికి చెప్పలేకపోతున్నారు. బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉందా అన్నప్పుడు పెట్టుకోండి. నేనేమంటున్నా అంటే సరే, అవకాశం అనేది ఖచ్చితంగా మాకు ప్రధానమంత్రి గారు మాట్లాడిన దానికి మీరు మాట్లాడినప్పుడు ఒకటి ఏంటంటే, ఇక్కడ రాజకీయం అనేది అక్కడ పర్మనెంట్ ఫ్రెండ్స్ పర్మనెంట్ ఎనిమీస్ లేరు అనేది ఎప్పుడో వచ్చినటువంటి సిద్ధాంతం. కానీ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను రాజకీయ శాస్త్రం చదివినటువంటి ఒక మనిషిగా చెప్పగలను ఏమిటంటే, అది ఎలక్షన్స్ ముందరనే అప్పటి ఉన్నటువంటి సమస్యలను ఆధారంగా చేసుకొని అప్పుడు ఏ విధంగా క్యాడర్ ఏ విధంగా చేస్తుందో అధికారం కావడానికి సిద్ధాంతాలు దాన్ని బేస్ చేసి ఇప్పుడు మాట వరుసకు ఇక్కడ కూర్చున్న మేమంతా తెలంగాణ వారు అయినప్పటికీ టీఆర్ఎస్ మేము తెలుగుదేశం కలిసి పనిచేసాం కదా 2009 లో. అదేవిధంగా ఒక్కో చోట వినండి, ఇవాళ ఇక్కడ మనం కూర్చొని ఓ పెద్ద బ్రహ్మాండంగా వాటర్ టైట్ కంపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం అని చెప్పడం అది కేవలం జనాలకు తెలుసు. చెప్పండి, అంటే వైసీపీ ఆలోచన కూడా కొంత అటు ఇటుగా ఉందా? ఒకవేళ చూడండి, ఒక పొత్తులు అనేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు అవి దాని గురించి అది మా పరిధి కాదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను, ఈరోజు మరి బద్దంబాల రెడ్డి గారు ఈరోజు చెప్పినట్టు కార్యకర్తలు లేకపోతే రాష్ట్ర నాయకులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అభిప్రాయాన్ని వెల్లడించడంలో తప్పు లేదన్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అయితేనేమి, వాళ్ళు కూడా పదే పదే చాలా సందర్భాల్లో కూడా ఈ మధ్య కాలంలో ఎప్పటి నుంచి ఇది అంతర్యం పెరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత ఈ పరిణామాలు జరిగిన పరిస్థితిని మనం చూడం. ఈ నేపథ్యంలో మనం దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి కలిసిన తర్వాత సడన్ గా మోడీ గారు బీజేపీ వాళ్ళకి దూరం అయిపోయింది. సడన్ గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, వాళ్ళు ఇచ్చిన మరి యొక్క విమర్శలు చూడమండి, పదే పదే చెప్తా ఉన్నారు. ఎంతవరకు పోయిందంటే వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని దయచేసి మీరెవరు దీని గురించి మాట్లాడదండి, నేను మాట్లాడతాను, నేను చెప్తాను మీకు తనవసరం స్థాయికి వెళ్ళింది. అంటే దాన్ని బట్టి వాళ్ళకి అభద్రత భావం ఉందా లేదనేది వాళ్ళే ఆంధ్రప్రదేశ్ లో నిలబడాలని కార్యకర్తలన్నా రాజకీయ నాయకులన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఒంటరిగా మనం మొత్తం గెలుస్తామనే ఉద్దేశం కన్నా ఎక్కువగా బలపడతామనే ఉద్దేశం రావచ్చు. కానీ అన్నిటికన్నా ఎక్కువగా ఏంటంటే అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, ప్రజలు ఉన్నటువంటి అభిప్రాయం ఏ రకంగా ఉన్నది దాని మీద బేరీ చేసుకొని రేపు భవిష్యత్తులో ఒక్క పార్టీ ఎమ్మడి పోయినట్లయితే
రేపు వైఎస్ఆర్సీపీ ఒక బలపడి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు బ్యాలెన్సింగ్ పెట్టడం ఎలక్షన్ వరకు చాలా దూరం ఉంది కదా. ఇప్పుడు ఒంటరి అంటే మన కార్యకర్తలు బలపడతానే ఉద్దేశంతోనే ఆ రాజకీయ కోణంలో మాట్లాడితే తప్ప అక్కడ ఒంటరిగా పొత్తు మీదనే ఆధారపడింది. ఇప్పుడు వైసీపీ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రధానమంత్రిని కలిసి వచ్చిన తర్వాతనే బీజేపీ టీం మారిందని అంటున్నాడు. కానీ నేను మొదలు చెప్పింది మీరు విన్నారు, వారు వినాలి. నేను అనేది ఏంటంటే మేము మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కార్యకర్తలు తెలుగుదేశంతో ఉండకూడదనేది, పొత్తు ఉండకూడదనేది మొదటి నుంచి కోరుకుంటారు. ఇవాళ వైసీపీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కలిసిన తర్వాతనే కాదు, అంతకు మొదలు కూడా మరి మా వాళ్ళు అంటూనే ఉన్నారు. కానీ మా ఏదైతే జాతీయ నాయకత్వం ఉందో ఎట్టి పరిస్థితుల్లో మనం అలయన్స్ లో ఉన్నాం, ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి కంటిన్యూ కొనసాగుతుంది అని చెప్తున్నారు. చివరిలో ఎలక్షన్ లో నాయకులే ఖండించారు అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయాలు నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారని. కానీ జైపాల్ రెడ్డి మరి నాయకత్వాన్ని కూడా కన్విన్స్ చేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా? తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తే మనకు అవకాశాలు మెరుగుపడతాయని చెప్పదలుచుకున్నారా? పార్టీ బలంగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటారు? పార్టీగా బలంగా లేదనుకునే ఏమైనా జైపాల్ రెడ్డి నమ్ముతున్నారు అనుకోవాలా? ఇక్కడ ఒక విషయం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. పార్టీలో పొత్తుల విషయం ఈ సమయం కాదు, ఫస్ట్ థింగ్. అందరికీ తెలిసిన సమయం కాదు. నేను చెప్పండి, జైపాల్ రెడ్డి గారు మరి రేపు టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరుతారా అనేది దాని మీద డౌట్ ఉంది. రేవంత్ రెడ్డి గాని ఎవరైనా గాని కాంగ్రెస్ పార్టీలో అటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. అర్థం కాలేదు, జైపాల్ రెడ్డి చేరతారా? మీరు ఏమన్నారు? జైపాల్ రెడ్డి గారు కాదండి, రేవంత్ రెడ్డి గాని పెద్దిరెడ్డి గాని వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నది, దానిలో తప్పులేదు. నేను ఒకటే మీరు గ్రహించాల్సింది, ప్రజలకు ఉపయోగపడే విషయం లోపల ఇవి అభ్యంతరాలు కావు. ప్రజలకు ఉపయోగ అబద్ధాలు మాట్లాడి ప్రజలను మభ్య పెట్టడం కన్నా ఇది నయం. ఈ కలుసుడు పిలుసుడు కన్నా మోసాలు చేసి దగాలు చేసి ప్రజలను దారి మళ్లించి ఇక మాకే మాటలు వస్తుంది, మా మాటల మీద అభిమానం ఉన్నది, ప్రజలను మభ్యపెట్టి మేము ఏదో సాధిస్తాం, మేము అంతా మోసం చేస్తాం అనే విషయాలకు రమేష్ గారు మీరు మొదటి నుంచి కూడా అదే లైన్ బ్యాక్ టు లైవ్ షో. డిలిమిటేషన్ ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా జరుగుతోంది. శ్రీనివాస్ గౌడ్ గారు, అమిత్ షాకు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తర్వాత, అలాగే రాష్ట్ర బీజేపీ నాయకులు సీట్ల పెంపు వల్ల టీఆర్ఎస్ కి లాభం తప్ప బీజేపీకి ఏం లాభం ఉండదని చెప్పిన తర్వాత సీట్ల సంఖ్య పెంపు అంశం సందిగ్ధంలో పడినట్టు అనిపిస్తుందా? అట్లేమో దానికే దీనికే ఉంటుంది. అనేక అంశాల్లో మోడీ గారు చేసినటువంటి జిఎస్టీ విషయాల్లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, డిమానిటైజేషన్లో కావచ్చు, స్పందించింది మా ముఖ్యమంత్రి గారే. డిమానిటైజేషన్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు బీజేపీ ఏ ముఖ్యమంత్రి బీజేపీ పరిపాలించే ప్రాంతాల్లో కూడా ఆ ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ స్పందించి మరి మోడీ గారు చేసేది చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అది దీనివల్ల లాభం, ఫ్యూచర్ లో లాభం ఉంటుంది అన్నప్పుడు అంటే రాజకీయ కోణంలో మేము ఎప్పుడు కూడా బీజేపీకి వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడము, వ్యతిరేకంగా చేయడం చేయలేదు. మంచి చేస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తారు. మొన్న కూడా మా ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఎట్లయితే నిజాయితీగా పనిచేస్తున్నారో మా తెలంగాణ ప్రభుత్వంలో కూడా అంతకన్నా ఎక్కువ మంచి నిజాయితీగా పనిచేస్తున్నారు. బీజేపీ టీఆర్ఎస్ మధ్య అమిత్ షా పర్యటన వచ్చి చిచ్చుపెట్టిన మాట వాస్తవమే కదా. అది అంటే వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఆ రాజకీయ పార్టీ బలోపేతం చేయడానికి పోతుంది. ఆయన రావడం వల్ల కాంగ్రెస్ ఖతమవుతుంది, కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ అందరు అటు ఇటు వెళ్ళిపోతారు. బీజేపీ బలపడుతుంది, కాంగ్రెస్ పోతారు. మా టీఆర్ఎస్ ముచ్చట్టే ఉండదు ఇక్కడ తెలంగాణలో కానీ అటు కానీ. కనుక ఈరోజు జరుగుతున్న పరిస్థితులలో అమిత్ షా వచ్చి ఆయన పార్టీ బలోపేతం చేసుకుని ఏదో మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఆ కక్ష పెట్టుకొని రాజకీయ పునరేకీకరణ అనే పేరుతో మీరు మొత్తం ద్వారాలు తెరిచారు, తలుపులు తెరిచి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు జాయిన్ చేసుకున్నారు. ఇవాళ సీట్ల సంఖ్య పెంపు లేకపోతే ఖచ్చితంగా అధికార పార్టీకి ఇబ్బంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు రీఆర్గనైజేషన్ చట్టంలో క్లియర్ గా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సీట్లు పెంచాలని చెప్పి అన్నప్పుడు ఆ రోజు బీజేపీ పార్టీ కూడా తెలంగాణకు మద్దతు ఇచ్చి మాతో పాటు అందరు ఉద్యమకారులకు మద్దతు ఇచ్చిన పార్టీ. ఈరోజు ఏదో బలపడతలేము, మేమే వ్యతిరేకమైతే కాదు, రేపు అధికారంలో రావాలంటే కూడా అటు టీడీపీ కానీ లేకపోతే అక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చినా కానీ ఇక్కడ మేము టీఆర్ఎస్ కానీ ఏదో ఇప్పుడున్నటువంటి పార్టీకి వ్యతిరేకం చేసి ఆ పార్టీని ఆ ప్రభుత్వం రానియకుండా ఒక 4-5 సీట్లు తక్కువ ఉన్నాయి అనుకుంటే కూడా అరే మేము ఇలా చేయకుండా చేయాలనే పరిస్థితి కూడా ఉండదు. 2 రాష్ట్రాలు కూడా అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, ఆ పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు మరి ఆ పార్టీ బాగా చేస్తుంది 5 ఏళ్ళు కనుక రేపు ఈ పార్టీ ఉంటే కూడా బాగా చేస్తున్న అవకాశం రావచ్చేమో. కానీ దాన్ని మేము అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏదో మేము అన్నామని చెప్పి దృష్టిలో పెట్టుకొని సీట్ల పెంపు చేయకపోతే
పూర్తిగా నష్టపోయింది కూడా బీజేపీ పార్టీ. సురేష్ అటు కానీ ఇటు కానీ సార్ పదే పదే ఈ అంశం మీద పార్లమెంట్ సాక్షిగా హోమ్ మినిస్ట్రీ వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే దీంట్లో కొంచెం రాజ్యాంగ పరమైన ఇబ్బందులు తలెత్తే అంశాలు చాలా ఉన్నాయి. కానీ అధికార పార్టీ వాళ్ళకి ఎవరైతే ఫిరాయింపులు ప్రోత్సహించి ఎమ్మెల్యేలు తీసుకున్నారో వారికి పునరావాసం కల్పించడానికి ఇది ప్రధానమైన అస్త్రం. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ప్రత్యేక ప్యాకేజ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క సీట్ల పెంపు మాత్రం ఖచ్చితంగా కావాలని ప్రధానంగా పట్టుబడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకండి? కేవలం ఇదే వీళ్లకు పునరావాసం కల్పించడానికే కదా, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈరోజు చెప్తా ఉన్నారు. దానికి వెంకయ్యనాయుడు గారు కూడా చాలా సార్లు వత్తాసు పలికిన పరిస్థితిని మనం చూసాం. కానీ చట్టపరంగా ఈరోజు ఆ గౌడ్ గారు చెప్పినట్టు మనం రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏం చెప్పారండి? రాజ్యాంగ సవరణ మీరు చెప్పిన ఆర్టికల్ కు లోబడి పునర్విభజన జరుగుతుందని చెప్పడం జరిగింది. దాని మీద రెండు అభిప్రాయాలు ఉన్నాయండి. లా డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు అభిప్రాయాలు ఇచ్చారు. ఎవరు అడ్వకేట్ జనరల్ ఒక అభిప్రాయం ఇచ్చారు, నాల్సర్ వాళ్ళు ఇంకొక అభిప్రాయం ఇచ్చారు. అడ్వకేట్ జనరల్ గారు ఏం చెప్పారు? దీనికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అండి. ఏదైనా కానీ మన నియోజకవర్గాలు పునర్విభజన జరగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత జరగాలి. అంతేగాని ఎవరికి వాళ్ళు ఒక చట్టాన్ని చేసుకుని చట్టాన్ని సవరించేసుకొని సీట్లు పెంచుకుంటే అది కుదరదండి. ఎలక్షన్ కమిషన్ ప్రకారం సెన్సెస్ 2011 సెన్సెస్ ఒకసారి జరిగింది. తర్వాత మళ్ళీ 2026 సెన్సెస్ తర్వాత మనం చేయాలనేది స్పష్టంగా చెప్తా ఉంది. కానీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అక్కడ టీఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఎక్కడైతే ఈ యొక్క వలసలు ఎక్కువ వచ్చాయో, ఎక్కడైతే ఈ ఫిరాయింపులు ఎక్కువ జరిగాయో, ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఈ విధంగా పార్టీ ఫిరాయించి వచ్చారో వారికి ఖచ్చితంగా ఒక అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. అదొక తాయిలం వాళ్ళకి చెప్పారు. మీకు మీకు సీట్లు ఇప్పిస్తాం. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీ చేసింది కదా, అన్ని పార్టీలు చేస్తున్నారు. అన్ని పార్టీ ఫిరాయింపులు అంత పెద్ద చరిత్ర. ఎవరు అవకాశం గురించి వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు, నడుస్తూనే ఉంది. దాని గురించి కాదు ఇక్కడ పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళని చదువు పెట్టడానికి అనే ఉద్దేశం కాదు. ఇక్కడ మాట్లాడే కదా. ఇప్పుడు రీఆర్గనైజేషన్ చట్టంలో క్లారిటీగా క్లియర్గా సీట్ల పెంపు చేయాలి. ఈరోజు మా రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉంది. ఓటర్స్ కానీ జనాభా కానీ ఒక ప్రాంతంలో జనాభా కానీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో 2011 సెన్సెస్ ప్రకారం 6 లక్షల జనాభా ఉంటే ఇలా ఓటర్లు 12 లక్షలు ఉన్నారు. అంటే విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. రెండు చిన్న రాష్ట్రాలు ఖచ్చితంగా చిన్న అమెండ్మెంట్. ఇప్పుడు వాళ్ళే అన్నారు 2 ఉన్నాయని. అంటే ప్రభుత్వం అనుకుంటే, కేంద్ర ప్రభుత్వం ఇవ్వద్దనుకుంటే ఏదో అధికార పార్టీలకేమో చేయాలని, ప్రతిపక్షాలకేమో చేస్తే ఇబ్బందికర పరిస్థితి. తెలుగుదేశానికి ఎక్కడొక అసలు ఎందుకు భయం? చేస్తే ఎందుకు భయం? ఒకటి వాళ్ళు కూడా చెప్పాలి. ఒకవేళ సీట్లు పెంచితే ఎందుకు భయం? మీకు వైసీపీ ప్రతినిధి గారు ఒక విషయం స్పష్టపరచాలి. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు లెజిస్లేచర్లోకి రావటం ఆయనకి ఇష్టం లేదా? చాలా స్పష్టంగా నేను అడుగుతున్నాను. నిజంగా మీకు స్టాండ్ అది అన్నట్టయితే మాకు అవసరం లేదండి, ఉన్నవాటితో వద్దు అని చెప్పండి. మేము దానికి ఇది వారి స్టాండ్ అనేది మాకు స్పష్టపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, వారు చెప్పినట్టు దాంట్లో యాక్ట్లో ఉంది. యాక్ట్లో ఉన్నప్పుడు దాన్ని అమెండ్ చేయాలని ఎన్ని అమెండ్ చేయట్లేదు, జీఎస్టీ కోసం అమెండ్ చేయట్లేదు. కాన్స్టిట్యూషన్ లోబడి ఇక్కడ మీరేంటంటే మీరు ఒకే ఘాటున మీరు అన్ని విషయాలు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ పునర్విభజన జరిగినప్పుడు 10 స్టేట్స్కు సంబంధించినటువంటి విషయం ఇంత మునుపు ఉన్నటువంటి చట్టం, కానీ దాన్ని ఖచ్చితంగా అమెండ్ చేయాలండి. అక్కడ అడ్వకేట్ జనరల్ ఏమిటంటే ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తారంటే, మీరు ప్రతినిధులు లెజిస్లేచర్ ముఖ్యమా లేకపోతే పార్లమెంట్ ముఖ్యమా? వాళ్ళ ఉద్దేశం అసలు రాజకీయంగా ఇటు బీజేపీకి కనుక రాజకీయ అనుకూలత లేనప్పుడు ఎందుకు చేయాల్సిన అవసరం అనుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా వద్దు అని రిపోర్ట్ ఇచ్చిందని దయచేసి ఒకటి అనుకోవటం లేదండి. వెంకయ్య నాయుడు గారు ఆయన యాక్చువల్ గా ఆల్మోస్ట్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బీజేపీ. చాలా స్పష్టంగా ఇది జరగబోతుందని పదే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చినప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు. కాబట్టి ఇవాళ మనం ఏంటంటే ఏదో అమిత్ షా గారు చెప్పారని ఒక భ్రాంతిలో ఏదో ఇది జరగదు అనేటువంటిది పాపం వైసీపీ వారి ఆ పార్టీకి ఉంది. కానీ నాకు తెలిసినంత వరకు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రికి కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ ఇబ్బంది ఉంది కాబట్టి ఇది జరగకపోవచ్చు అన్న మాట చెప్పారని కూడా కొన్ని జాతీయ పత్రికలు ఒకటండి రాశాయి. పార్టీ అవకాశం ఉందా? ఒక పార్టీకి అనేకమైన నేను అనుకోవడం ఏంటంటే పార్లమెంట్లో అనేకమైన రూపాల్లో ఈ యొక్క ప్రశ్న అడగడం జరిగింది. చాలా మంది లేదు, పార్లమెంట్లో పరిస్థితి లేదు, 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 అట్లా చెప్పడం జరిగింది. అప్పుడు ఇప్పుడు పరిస్థితి చెప్పమని బట్టి వెంకయ్య గారిని, చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ చెప్పమని మా వాళ్ళు కూడా వెంకయ్య చెప్తాను. గారిని, గత 2 నెలల మా వాళ్ళు కూడా క్వశ్చన్ అడిగారు చేస్తున్నారు. అంటే ఆ రోజుకున్నటువంటి పరిస్థితిని బట్టి వినోద్ గారు ఈ రోజు ఆ రోజుకున్న పరిస్థితిని బట్టి ఇప్పటి వరకు మేము చేయట్లేదు అన్నారు. చేయబోతున్నామని ఎన్నిసార్లు ఇప్పుడు చేయబోతున్నాం. ప్రశ్నించినప్పటికీ తెలంగాణ రాదు రాదు రాదన్నారు. వచ్చిందా లేదా? ఏంటండి సో మీరు? పెరుగుతుంది. మా చెప్పే సో దాంట్లో- సంఖ్య పెంపు కూడా జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి జరగాలండి. రాజకీయాలకి సంబంధం లేదు. ఇప్పుడు ఇంకా పెంచలేదంటే రైట్, రమేష్ గారు, మీరు conclude అంత చేయండి. నేరో రమేష్ ఆలోచిస్తాం గారు, మేము అనుకోం. రమేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? జిల్లాలు విభజించడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో దాన్ని వ్యతిరేకిస్తున్నా దాన్ని ఇస్తున్నా. ముఖ్యంగా తెలంగాణలో మాత్రము ఏ మండలం ఎటుపోతుంది, ఏ గ్రామం ఎటుపోతుంది అన్నంత కన్ఫ్యూజ్లో చేసి పారేసిన పరిస్థితులలో ఈరోజు సీట్లను పెంచడం అనేది అనివార్యం. ఇది రాజ్యాంగ పరంగా చేయాల్సిందే, మన సెన్సస్ ప్రకారం కూడా చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందాలనే విషయం మీద ఆయన ఒక 21 జిల్లాలు చేస్తే మంచిగా 31 జిల్లాలు చేసిండు. 31 జిల్లాలు చేసి మా కరీంనగర్ అయితే 4 జిల్లాలు చేసిండు, 7 జిల్లాలకు పంపించేసిండు. ఎక్కడక్కడ కన్ఫ్యూజింగ్ పబ్లిక్ లో ఉన్నారు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీకి అయితే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ రోజు ఎన్నికలు జరిగితే ఎవడు ఎక్కడ ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఏ ఎంపీకి వేయాలి, ఏ ఎమ్మెల్యేకైనా కన్ఫ్యూజ్ లో ప్రజలు ఉన్నారు. దీనికి ఒక పకడ్బందీ వ్యూహంతో ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి మాత్రం శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నాము, మా కాంగ్రెస్ భయం లేదు, మీకే భయం ఉన్నది. వలస రివర్స్ అయ్యి మొత్తం వచ్చే ప్రమాదం మీకుంది, మాకేం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టే మీకు 100 సీట్లు నిల్చుంటే 10 సీట్లు వచ్చినాయి. మున్సిపాలిటీలో 1 సీటు రాలి ఒక రోజు. ఈ రోజు మీరు అన్న మాటలకు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఏ భయం లేదు. మీది మునిగిపోయే నావా. ఈరోజు మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, అంత వ్యతిరేకత ఉన్నదనేది రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్ ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. వాళ్ళ సర్వే రిపోర్ట్ వాళ్ళ ముందు పెట్టబోతున్నారు ముఖ్యమంత్రి పార్లమెంటరీ పార్టీ సమావేశం. రైట్, బాలరెడ్డి గారు. వ్యతిరేకం కాదు, మేము సీటు పెంపుకు వ్యతిరేకం కాదు, చట్టపరంగా ఎలా జరగాలనే విషయం మీద మేము చెప్తా ఉన్నాం. రాజకీయంగా బీజేపీకి అనుకూలం అయితేనే కేంద్రం దీని మీద ముందుకెళ్తుందా? ఇప్పుడు ఆ రకంగా రాజకీయంగా కేంద్రం ముందుకు పోతుందనే విషయము ఏదైతే మీరు మాట్లాడుతుండ్రో సరి అయినటువంటి విషయం కాదు. ఎందు గురించి అంటే డీలిమిటేషన్ అనేది కావాలనేది విభజనలో వచ్చింది. విభజనలో వచ్చిన దానికి చట్టం మార్చాలి, లేకపోతే పార్లమెంట్లో మరి ఇది అనేక సార్లు చర్చకు వచ్చింది. పార్లమెంట్లో వచ్చింది, రాజ్యసభలో వచ్చింది. హన్స్రాజ్ గారు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా విభజన జరగదని చెప్పిండు. చెప్పినప్పటికీ కూడా మాకున్నటువంటి పార్టీగా మేము కూడా ఏం ఆలోచిస్తాం, నిజమే డీలిమిటేషన్ కాకుంటే మంచిదనే అభిప్రాయం మా రాష్ట్ర పార్టీకి ఉంటుంది. మేము క్లియర్గా చెప్తున్నాం. కానీ జాతీయ పార్టీ లేకపోతే ప్రభుత్వం అంటే రాజ్నాథ్ సింగ్ గారు డీలిమిటేషన్ అవుతుందని చెప్తుండు. మరి కేసీఆర్ గారు పోయినప్పుడు ఒక విషయం చెప్తారు, కేసీఆర్ గారు కూడా డీలిమిటేషన్ కావాలని కోరుతుండు. అదే రకంగా చంద్రబాబు నాయుడు కూడా డీలిమిటేషన్. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కోరుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రులు కాదు 20 మంది ముఖ్యమంత్రులు కోరినా కేంద్రం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న విభజన చట్టం ప్రకారంగా మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి విభజన చట్ట ప్రకారంగా మాత్రం ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు అడుగుతున్నారు. కాబట్టి కేంద్ర ఆలోచన ఏముంది అనేది మేము వాళ్ళ ఆలోచన మా మాట వింటదని మేము ఎట్లా అనుకుంటాము? మా మాట ఇంటుంది చేరనే విషయం మేము చెప్పలేము. ఎందుకంటే కేంద్ర బీజేపీ వ్యతిరేకం కాకపోతే మాన్సూన్ సెషన్స్ లో రాష్ట్రాన్ని అడిగితే ఖచ్చితంగా స్వార్థాల కోసం కాదండి, ప్రజల ఉపయోగం చెప్తారు. ఎందుకంటే రాజకీయ ప్రయోజనం లేదు ఇక్కడ కష్టం వల్ల. అక్కడ ఆంధ్రలో వైఎస్ఆర్సీపీ వద్దంటది, ఎందుకంటే వాళ్ళకు టీడీపీ లాభం జరుగుతుంది. రెండు రకాలుగా అట్లా కాదు, ఇంత నేరోగా బీజేపీ ఆలోచిస్తే మేము అనుకోము. గ్యారంటీగా విభజన చట్టానికి లోబడి గ్యారంటీగా చేయాల్సిన పరిస్థితి. చేయకపోతే నష్టం కూడా.